వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అనుష్క పెళ్లికి సంబంధించి ఆమె అతనితో పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక అనుష్క గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని తీసుకొస్తాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. టాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల జాబితాలో కూడా అనుష్క ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారితో నటించినటువంటి సినిమా, మొదటి సినిమా సూపర్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆమె పరిచయమైన అనుష్క అనతి కాలంలోనే ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అరుంధతి సినిమాతో అనుష్క గారి రేంజ్ అయితే ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుగు హీరోలతో సమానంగా అనుష్క మార్కెట్ ఉందంటే కూడా దీనికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అతిశయోక్తి కూడా కాదని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా అనుష్క గారు సినిమాలు చేయడం తగ్గించేసిన విషయం మనకు తెలిసిందే. జీరో సైజ్ సినిమాతో లావుగా పెరిగినటువంటి అనుష్క గారు తర్వాత బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు. దాదాపు 100 కేజీలు పైగా బరువు పెరిగి అందరికి కూడా షాక్ ఇచ్చారు. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితికి కూడా వచ్చేశారు. అయితే గత ఏడాది యంగ్ హీరో అయినటువంటి నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క మన ప్రేక్షకుల ముందుకైతే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. రీఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ అనుష్క అని చెప్పుకోవచ్చు. అలాగే అనుష్క పరిశ్రమకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు అవుతుంది. కథ నచ్చితే తప్పితే అనుష్క గారు సినిమాలు ఒప్పుకునేదే లేదనే విషయం కూడా మనందరికీ తెలిసింది. అందుకే ఆమె ఇంత 19 సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాకి సంబంధించి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఖతర్నాక్ అనే ఒక సినిమాను నటించడానికి అనుష్క గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో అనుష్క మలయాళ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ళ తర్వాత కూడా మొదటిసారి మలయాళం సినిమాల్లో కూడా నటించబోతుంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించినటువంటి అనేక వార్తలు వైరల్ అవుతూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో. ఒకప్పట్లో హీరో ప్రభాస్ గారు అంటే డార్లింగ్ ప్రభాస్ గారు అనుష్క గారికి ప్రేమలో ఉన్నారని, త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా రకరకాలైనటువంటి వార్తలు, అనేకమైనటువంటి కథలు ఏవైతే ఉన్నాయో మన సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మామూలు న్యూస్ ఛానల్స్లో కూడా ఒక రకమైనటువంటి కథనాలు అయితే వడ్డిచ్చేశారని చెప్పుకోవచ్చు. అయితే తాము కేవలం స్నేహితులమేనని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తమ మధ్య అలాంటి బంధం ఏమి లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కూడా ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత అనుష్క ఒక నిర్మాతను కూడా వివాహం చేసుకోబోతుందంటూ కూడా మరికొన్ని వార్తలు అయితే చక్కెర్లు కొట్టాయి కొన్ని రోజులు. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పుడు మరో వార్త అయితే బయట వచ్చింది. అనుష్క ఒక బిజినెస్ మ్యాన్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారనే ఒక వార్త ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చెప్పినట్టుగా కూడా సమాచారం. అయితే ఈ పెళ్లికి అనుష్క గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. అయితే త్వరలో అనుష్క పెళ్లి పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ బిజినెస్ మ్యాన్ ఈ వార్తల్లో అయినా నిజం ఉందా లేదా అని తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. మరి అనుష్క గారు ఆమె పెళ్లికి సంబంధించి కూడా ఎప్పుడు ఏమనేది కూడా మనం కొన్ని రోజులైతే వేచి చూడాల్సి తప్పదు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను. మరిన్ని అనుష్క గారి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.